ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ఈ వీడియో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. అందుకే మీకోసం తొందరగా అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంది ఎడిటింగ్ అయితే. కొద్దిగా డిఫరెంట్ యానిమేషన్ అయితే చేశాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎడిటింగ్‌ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఒక ఫోటోని చాలా సింపుల్‌గా యాడ్ చేసుకొని జస్ట్ నిజంగా చెప్తున్నాను కదా, జస్ట్ ఒక 1 మినిట్‌లో మీరు వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే దీని పరంగా మీకు ప్రెజెంట్లు అయితే కావాలి. ఆ ప్రెజెంట్ల లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో అక్కడికెళ్ళి మీరు ఆ ప్రెజెంట్లని ఎలిట్ మోషన్ యాప్‌లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్రెజెంట్లు అంటున్నాను కానీ నేను ఇచ్చేదైతే ఒకటే ప్రెజెంట్, ఫుల్ ప్రెజెంట్ అయితే ఇస్తాను. దాన్ని మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి యాప్‌ని అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్రెజెంట్‌ని ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక చూడండి, మీకు ఆ వీడియో ఉంటుంది. ఆ తర్వాత మనకేంటంటే ఇక్కడ ఫోటోలు అయితే వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను మీకు ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే చెప్తాను. ఎందుకంటే కొత్త వాళ్ళకైతే కొంత అర్థం కాదు కదా. సో అందుకే ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ఆ ఫోటో దగ్గర మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు చేంజ్ అవుతుంది. మీరు ఏమీ అడ్జస్ట్ చేయనవసరం లేదు. ఓకేనా? సో చేంజ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. చూడండి చేంజ్ అయిపోతాయి అనమాట, అంతే. ఓకేనా? సో తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా చూసుకోండి. ఎండింగ్లో కూడా నార్మల్గా ఉంది ఫోటో, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో మీకు అర్థమవుతుంది కదా, ఇలా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రూప్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇందులో ఒక గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీ 2 ఫింగర్స్తోని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రూప్ 1లో మనం యాడ్ చేసుకున్నాం, కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఇట్లా మీకు వరుసగా ఒకదాని కింద ఒకటి 3 ఉన్నాయి కదా, అందులో గ్రూప్ 2ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి సో వీటన్నిటికి వచ్చేసి మీరు ఈ కలర్ అయితే తీసేసేయండి. తీసేసి ఈ కలర్ ఆప్షన్కి ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది కదా, ఈ రెండుటికి మాత్రమే గ్రీన్ కలర్ ఉంచేసి పేస్ట్ని అయితే క్లిక్ చేయండి. సో మీకు ఫోటో పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు రెండిట్లలో కూడా ఫోటో పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత మనకి ఏంటంటే గ్రూప్ 3 ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడున్న ఫోటోని కూడా క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇంతకుముందు మనం వీటికి అయితే కలర్ ఉంచినాం కాబట్టి అవి అలాగే ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే పేస్ట్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో చూడండి, మీకు ఈ వరుసగా ఉన్న ఈ 3 గ్రూప్స్లలో కూడా మీకు ఫోటో అయితే చేంజ్ అయింది. ఓకేనా? సో అదేవిధంగా మీకు ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా మీకు అంటే ఇక్కడ చూసారు కదా, ఎండింగ్ పొజిషన్లో కూడా మీకు గ్రూప్ 2, గ్రూప్ 1 అని 2 లేయర్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒక లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఫోటో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎలా అయితే కావాలో అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ లేయర్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ మీకు ఇంకోటి అక్కడే ఇంకో గ్రూప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడున్న ఫోటో లేయర్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి వీటికి కలర్స్ తీసేసేయండి. ఓన్లీ ఈ 2 ఉన్నాయి కదా, సో వీటికి మాత్రమే ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి. సో అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. సో మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే, మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, చాలా సింపుల్ ఉంటుంది ఎడిటింగ్ వచ్చేసి. సో అంతే, ఎడిటింగ్ అయితే అయిపోయింది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. యానిమేషన్ కూడా బాగుంది అనుకుంటున్నాను. సో ఏమైనా పొరపాటు చేస్తుంటే మీకు ఏదైనా ఐడియా ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుందని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. లేదా మీ దగ్గర ఏమైనా ప్రివ్యూ వీడియోస్ ఉంటే అట్లాంటివి చేయాలనుకుంటే కూడా జస్ట్ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను అట్లాంటివి చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎడిటింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి ఆ వీడియోని అయితే సేవ్ చేసుకోండి.